తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఈ రోజు నుంచి రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూ ఉంది. ఈ సందర్భంలో కొంత ప్రతిపక్షాలు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న సందర్భంగా మీరు ఎన్రోల్ చేస్తున్నారు, మీరు దాని మీద ఆర్భాటం చేస్తున్నారు అని చెప్పే పరిస్థితి సందర్భంగా మీ అందరికీ వాస్తవాలు ఇదంతా కూడా అఫీషియల్ డాక్యుమెంటు. ప్రభుత్వాలు మారినా ఈ రికార్డులు అనేటువంటి యథావిధంగా కొనసాగుతాయి. వాళ్ళు రైతు బంధు 2018-19లో ప్రారంభం చేసినాడు. వానాకాలం టైంలో 4,000 రూపాయలు మొదటిసారి ఇచ్చి ఎన్నికల సమయంలో ఓట్లకు పోయేటప్పుడు గనగన SMS మోగించినటువంటి పరిస్థితి తెలుసు మీకు. దాని తర్వాత అప్పుడు ఇచ్చినప్పుడు 4 నెలల 5 రోజులు ఇచ్చారు. వానాకాలంకు సంబంధించి 2018-19లో వాళ్ళు రైతు బంధు మొత్తం రైతులకు జమ చేసినటువంటి పట్టిన సమయం 4 నెలల 5 రోజులు. దాని తర్వాత యాసంగిల 5 నెలల 11 రోజులు, 2019లో 4 నెలల 10 రోజులు, 2019-20 యాసంగిలో 1 నెల 19 తారీఖు లోపల పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇక్కడ మళ్ళా 1 నెల 19 రోజులు వేసారు. తర్వాత 2020-21 వచ్చేటప్పుడు 5 నెలల 16 రోజుల టైం పట్టింది. మళ్ళీ 2021 యాసంగి వచ్చేటప్పుడు 2 నెలల 24 రోజులు వచ్చింది. 2021-22 10 రోజులు ఇచ్చిండ్రు. అప్పుడు ఆ రింగ్ రోడ్డుకు సంబంధించిన పైసలు రాగానే ఇచ్చేసారు. రింగ్ రోడ్డు ముందే 30 సంవత్సరాలకు అమ్మేసారు దాన్ని. దాని తర్వాత 21-22 యాసంగిలో 27 రోజులు పట్టింది. 2022-23కి వచ్చినప్పుడు 2 నెలల 8 రోజులు, 2022-23కి వచ్చినప్పటికీ 4 నెలల 28 రోజులు, 2023-24కి వచ్చినప్పటికీ 3 నెలల 20 రోజులు పట్టింది. ఇది అఫీషియల్ డాక్యుమెంట్. వాళ్ళు 10 ఏళ్లలో మొత్తం ఇచ్చినటువంటి 72,000 కోట్లు ఇచ్చినారు. మేము మరి 2023-24 యాసంగిల 4 నెలల 26 రోజులు పట్టింది. 2024-25లో 2 నెలల 2 రోజులు పట్టింది. 2025లో 9 రోజులు వేసినాం. 2025-26లో మొన్న 2 ఎకరాలకు వేసినాం. ఇవాళ 9 రోజుల్లో మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరాకు మళ్ళీ వేసే కార్యక్రమం చేస్తున్నాం. ఇప్పటికే మేము ఈ యొక్క 30 నెలలలో 27,000 కోట్లు రైతాంగానికి ఇచ్చినాం. ఇది కాక బోనస్ ఇస్తా ఉన్నాం. బోనస్తో పాటుగా 10 సంవత్సరాలు బంద్ చేసినటువంటి పనిముట్లు యాంత్రీకరణ పేరు మీద మీరు చూస్తున్నారు. మీరు కూడా హుస్నాబాద్లో మార్కెట్ యార్డ్లో ఏ విధంగా యాంత్రీకరణ పనిముట్లు ఇచ్చినామో తెలుసు. పనిముట్లు కూడా జీరో చేసినటువంటి పరిస్థితి. మేము రైతులకు సంబంధించి మరొకసారి కూడా సీజన్ స్టార్ట్ అవుతా ఉంది, కట్టుబడి ఉన్నాం. ధాన్యం కొనుగోలుకు సంబంధించి కావచ్చు, విత్తనాల సరఫరాకు సంబంధించి కావచ్చు, లేదా వాటికి సంబంధించినటువంటి విద్యుత్కు సంబంధించి కావచ్చు, అన్ని రకాలు ఉన్నాయి. ఇక్కడ ఒక అంశం ఎరువులకు సంబంధించి. ఎరువులు అనేటువంటిది దయచేసి రైతులు కూడా ఆలోచన చేయాలి. పూర్తిగా ఎరువుల తయారీ అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్రాలు ఎక్కడ కూడా ఈ దేశంలోనే ఏ రాష్ట్రం ఎరువులు తయారు చేసుకోదు. ఎరువుల శాఖ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంటుంది, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ డిపార్ట్మెంట్ అనేది. సో వాళ్ళు తయారు చేసేది వాళ్ళే, సరఫరా చేసేది వాళ్ళే. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా సరఫరాలు తగ్గించి అలా 2 రకాలు. ఒకటేమో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు కాబట్టి సతాయించాలనేది ఒకటి. రెండోది ఎరువుల శాతాన్ని తక్కువ వాడి మందుబువ్వ తినద్దు, మందులకు సంబంధించినటువంటి ప్రభావితం కావద్దు అనే దాని మీద 2వ ఆలోచన కూడా అందులో ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు అర్థం చేసుకునేటువంటి పరిస్థితి ఉండాలి. నేను మొన్న కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన చెప్పినాం, ఈ రాష్ట్రంలో ఎరువుల సరఫరాకు సంబంధించి ముఖ్యమంత్రి గారితో పాటుగా మేమందరం కూడా అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినాం. తప్పకుండా ఎరువుల సరఫరా భారతీయ జనతా పార్టీ బాధ్యత. కేంద్ర ప్రభుత్వం తయారు చేసేటువంటి ఎరువులతో పాటుగా తెలంగాణలో ఉన్నటువంటి రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ నుంచి కూడా మొత్తం తెలంగాణ రైతాంగానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మా ఎరువులకు సంబంధించి రైతులు ఇబ్బంది పడుతుంటే కూడా కేంద్ర ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహిస్తా ఉన్నది. ఎవరు కూడా స్పందిస్తలేరు. వాళ్ళు పోయి కొట్లాడి 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు. పోయి వచ్చేసారి మాదే అధికారం అనేటువంటి మీరు రైతులకు సంబంధించినటువంటి ఎరువుల కొరత విషయంలో మీకు బాధ్యత లేదని అడుగుతాను. ఇవాళ ఈ ఎరువుల కొరత ఇక్కడ ఏర్పడితే భారతీయ జనతా పార్టీ నాయకులు ఇంటి ముందర ధర్నా చేస్తారు. బాధ్యత వహించండి, మీ నాయకత్వం మీద ఒత్తిడి తేండి. ఇది పూర్తిగా తయారీ అందరికీ తెలుసు, ప్రతి రైతుకు తెలుసు. ఎరువులు రాష్ట్రాలలో ఉత్పత్తి కావు. తయారు చేసేటువంటి ఫ్యాక్టరీలు అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం కంట్రోలే. సరఫరా కూడా పూర్తిగా ఎరువుల సరఫరా అంతా కూడా కేంద్ర ప్రభుత్వందే. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. కాబట్టి ఈ సరఫరా విషయం లోపల ఎక్కడ కూడా మరి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నిర్లక్ష్యం చేయకుండా, తెలంగాణ రైతుల పట్ల వివక్ష చూపెట్టకుండా, నిధులలో వివక్ష, తెలంగాణ ఏర్పాటు పట్ల అపహాస్యం చేయడము, ఇది అలవాటుగా మారిపోయినటువంటి సందర్భంలో ఎరువులకు ఏమాత్రం ఇబ్బంది కలిగినా
భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఇళ్ల ముందర ధర్నా చేస్తాం. భారతీయ జనతా పార్టీ నాయకత్వం బాధ్యత వహించాలి. ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశాల లోపల తగిన జాగ్రత్తగా ఉండండి. మేము ఇప్పటికే కేంద్రం మీద అనేక సందర్భాలు ఒత్తిడి తెస్తా ఉన్నాం. మరొకసారి సీజన్ స్టార్ట్ అవుతోంది కాబట్టి ఈ అంశంలో జాగ్రత్తగా ఉండాలనేటువంటి మాట కూడా కోరుతూ, యాప్కు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందే. ఒకవేళ యాప్తో ఇబ్బంది అయితే నేను హుస్నాబాద్ నియోజకవర్గానికి సంబంధించి ప్రతి రైతు వేదిక దగ్గర ఏఈఓలకు చెప్పినాం. ఎవరైనా ఆ యాప్ను ఆపరేట్ చేయలేకపోతే మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోండి. సఫిషియెంట్ స్టాక్ ఉంది. బరాబర్ ఉదయం 6 గంటలకు, మధ్యాహ్నం 3 గంటలకు ఫర్టిలైజర్ మీకు దొరకకపోతే అక్కడ మా గ్రామ కాంగ్రెస్ నాయకుడినో, సర్పంచ్నో, లేకపోతే మీ విలేజ్ సెక్రటరీనో ఎవరినైనా సంప్రదించిన ఎరువుల పరంగా ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత, వచ్చినటువంటి ఎరువుల్ని, ఇక్కడ సరఫరా జరిగేటువంటి ఎరువుల్ని ఎక్కడ కూడా రైతాంగానికి ఇబ్బంది లేకుండా అందించేటువంటి బాధ్యత మాది. కానీ కేంద్రం సరైన విధంగా, సరైన స్టాక్స్ అనుగుణంగా, సరైన డిమాండ్కి అనుగుణంగా ఇక్కడ ఇరిగేషన్ ఏరియా ప్రకారంగా చేయాలని కోరుతాను. అదేవిధంగా ఎలినో అంటే వాతావరణ మార్పుల్లో ఈసారి వర్షపాతం చాలా తక్కువ ఉంటుంది అనేటువంటి మాట శాస్త్రవేత్తలు, శాస్త్రజ్ఞులు, సాంకేతిక నిపుణులు చెప్తా ఉన్నారు. కాబట్టి వీలైనంత వరకు ఆరుతడి పంటలు వేయమని చెప్పి కోరుతా ఉన్నారు. మొత్తం వ్యవస్థ, ఎందుకంటే ప్రకృతి అది. మనం మా పసిఫిక్ మహాసముద్రంలో లేకపోతే హిందూ మహాసముద్రంలో ఎక్కడో అటువంటి ఒక ఉత్ప్రేరకమైనటువంటి అంశం వల్ల దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఎలినో ఎఫెక్ట్ వస్తూ ఉంది. కాబట్టి అయితే అతి వర్షాలు లేకపోతే వర్షపాతం ఉన్నదానికంటే తక్కువ వస్తుంది అనేటువంటిది. కాబట్టి అందులో కూడా కొంత రైతులు ఆలోచనతోటి భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా, మళ్ళీ నీళ్లు రాలే అనేటువంటి ఇబ్బంది పడకుండా ఆరుతడి పంటలకు ప్రత్యేక ప్రాధాన్యత చేయాల్సిందే ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అదేవిధంగా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏం ఎన్నికలు లేవు ఇలా, కానీ ఓటర్ల సవరణ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఓటర్ల సవరణలో కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామికంగా గతంలో 2002లో కూడా జరిగింది. ఆనాడు ఉద్దేశం ఒక్క అర్హత కలిగిన ఓటు పోవద్దని. కానీ ఇవాళ భారతీయ జనతా పార్టీ అటు బెంగాల్లో కానీ, అటు బీహార్లో కానీ చాలా రాష్ట్రాల్లో తమకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగించే కార్యక్రమం చేస్తూ ఉంది. ఇక్కడ కూడా 1 కోటి ఓట్లను, కారణాలు ఏవైనా కావచ్చు, 1 కోటి ఓట్లు తటస్థంగా ఉన్నాయి. ఈరోజు ఈ నియోజకవర్గంలో కూడా 61,000 ఓట్లు తటస్థంగా ఉన్నాయి. అందుకే ప్రజాస్వామిక వాదులందరూ, ఏ రాజకీయ పార్టీ అయినా సరే, అటు అధికారులు కానీ ఇటు పార్టీ కార్యకర్తలు అందరూ కూడా గ్రామాల్లో తిరిగి ఓటు హక్కు, ఒక్కటి కూడా అర్హత కలిగిన ఓటు కోల్పోకుండా చూసేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలి. క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్ని మండలాల్లో ఉన్నటువంటి బిఎల్ఏలను, బిఎల్ఓలను అందరినీ సమన్వయపరుస్తూ అధికారులతో ఎప్పటికప్పుడు దాన్ని కోఆర్డినేట్ చేస్తాను. ఈ నియోజకవర్గంలో సాఫీగా జరుగుతోంది. ఇంకా ప్రతి పౌరుడు, ప్రతి ఒక్కరు కూడా 2 ఫోటోలు తయారు చేసుకుని ఆ బిఎల్ఓలు వచ్చేటాటికే ఆ ఓటర్ల సవరణ లోపల ఉత్సాహంగా పాల్గొని మీ ఓటు హక్కును కాపాడుకోవాల్సిందని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను.